ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లాస్ట్ డేట్ కి సంబంధించి కాలేజెస్ లో రిపోర్ట్ చేయడానికి పేజ్ 1 కి సంబంధించి నిన్నటితో లాస్ట్ డేట్. కాకపోతే ఈ వర్షాల కారణంగా వరదల కారణంగా వారు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది 10వ తారీఖు వరకు. అంటే మంగళవారం వరకు కూడా మీరు వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు కాలేజెస్ లో. ఇంకెవరైతే మిస్ అయ్యారో పేజ్ 1 కి సంబంధించి ఈ పేజ్ 1 మిస్ అయినట్లయితే ఇంకా ఇక్కడ సీట్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. పేజ్ 2 కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే 9వ తారీఖు మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయని చెప్పారు కాబట్టి యథావిధిగా 9వ తారీఖు అంటే మండేనే మీరు వెళ్ళండి, కాలేజెస్కి వెళ్ళి కూర్చోండి ఎవరు వచ్చినా రాకపోయినా. నిజానికి రియాలిటీలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా అనిపిస్తారు, కానీ తర్వాత 5 ఇయర్స్ కొంచెము క్లాసెస్ జరగచ్చేమో, కానీ 3 ఇయర్స్కి సంబంధించి అయితే ఒక 150 మంది ఉంటే అందులో చాలా తక్కువ మంది వస్తారు. ఒక 5-6 లేదా 10-20 మంది లోపే మీకు క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే మేము రాలేము, అటెండెన్స్ మేనేజ్ చేయాలనుకుంటున్నామో అలాంటి వాళ్ళు ఫస్ట్ సెకండ్ డే అలా వెళ్ళి కాలేజ్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో రెగ్యులర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని కనుక్కొని వారి నెంబర్స్ తీసుకొని ఇప్పుడు మేము ఇంపార్టెంట్గా ఉండాలి, అలాగే మిడ్ ఎగ్జామ్స్ ఎప్పుడు, సెమ్ ఎప్పుడు, అలాగే స్కాలర్షిప్ గురించి కూడా మీరు కనుక్కోవాలి. స్కాలర్షిప్ మళ్ళీ వాళ్ళు అప్లై చేస్తారు కాలేజీలో, ఆ టైంలో మీ తంబ వేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లు ఇవన్నీ కూడా కనుక్కోవడానికి అయితే ప్రయత్నం చేయండి. బుక్స్ ఎక్కడ తీసుకోవాలి, మెటీరియల్ ఏం తీసుకోవాలి, అలాగే బేసిక్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. కాబట్టి మండే రోజు మీరు ఎలా ఉన్నా సరే వెళ్ళిపోండి. ఇంకెవరైతే రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో 10వ తారీఖు వరకు కూడా మనకు చేయొచ్చు. ఈ రోజు వెళ్ళొచ్చు, లేదా మండే ట్యూస్డే కూడా వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. అలాగే ఎవరైనా ఖాళీగా ఉన్నట్లయితే, అంటే సెకండ్ పేజ్ గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ 3 ఇయర్స్ 5 ఇయర్స్కి సంబంధించిన లిస్ట్ ఒకసారి చూడండి. అలాగే కాలేజ్ వైజ్ లిస్ట్, ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా చూడండి. ఇక్కడ కాలేజ్ సీట్స్ ఒక 200 ఉండి ఇక్కడ ఒక 150 ఫిల్ అయ్యి లేదా 190 ఫిల్ అయ్యి ఒక 10 ఖాళీలు ఉన్నాయి అనే కాలేజెస్ ఏదైనా ఉన్నట్లయితే ఒక రిపోర్ట్ తయారు చేసి నాకు మెయిల్లో పంపించండి, లేదా మెసేజ్ అయినా కింద కామెంట్స్ లో పెట్టండి. దాని మీద నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే నిన్న వీడియో చేయడం జరిగింది. దీని కింద చాలా మంది మీ కాలేజెస్ లో ఎంత కలెక్ట్ చేస్తున్నారు, అటెండెన్స్ మేనేజ్ చేస్తున్నారా, సర్టిఫికేట్స్ అన్ని తీసుకుంటున్నారా లేదని చాలా మంది రాయడం జరిగింది. ఇంకెవరైనా కామెంట్ చేయకపోతే మీ కాలేజ్ గురించి అయితే కామెంట్ చేయండి. అదంతా ఒక రిపోర్ట్ గా తయారు చేసి నాకు మెయిల్ ద్వారా పంపండి, లేదా కింద కామెంట్స్ లో అయినా పెట్టినట్లయితే దాని మీద కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ వాళ్ళకి అలాగే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. ఏ కాలేజీలో ఎంత ఫీ కలెక్ట్ చేస్తున్నారని చెప్పి. కొంతమంది అయితే చాలా దారుణంగా అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది స్టడీ అనేది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇదన్నమాట ప్రస్తుతానికి అప్డేట్స్. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.